అందరికి వందనాలండి. దేవుడు 2025వ సంవత్సరంలో మనలందరినీ అడుగు పెట్టించడానికి దేవుడు కృప చూపినందుకై ఒకసారి మన కరములెత్తి గట్టిగా బిగ్గరగమైనటువంటి స్వరము చేత దేవుని స్తుతించుదాము. ఒకసారి హల్లెలూయా, అందరూ హల్లెలూయా 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 7 సార్లు అందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయం వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మొదటి వచనం నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాలు దయచేసి చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. బైబిల్ అందరు తెరవాలి. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు మరలా చదువుదాం. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాలం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు తన శిష్యులందరినీ తన దగ్గరికి పిలుచుకొని వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఏమని మాట్లాడుచున్నాడు అని మీరు అక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక ద్రాక్ష వల్లిని గురించి, ద్రాక్ష తీగల గురించి, అలాగనే తండ్రి అయిన దేవుని గురించి, విశ్వాసులమైనటువంటి మన గురించి ప్రభు అక్కడ ఉన్నటువంటి సంబంధాన్ని వారికి తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈ 2025 సంవత్సరంలో మనమందరం నూతన వాగ్దానాలు, నూతనమైనటువంటి తీర్మానాలు మనమందరం తీసుకున్నాం. మనమందరం కూడా వాటిని దినము ధ్యానించడానికి, ప్రతిరోజు కూడా దాన్ని గుర్తు చేసుకోవడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ రోజున వాక్యంలో చదివితే ద్రాక్షవల్లి ఎలాగూ ఫలిస్తుంది, ద్రాక్షవల్లి ఫలించినట్టుగా ద్రాక్ష తీగలు కూడా ఫలించాలి అని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం అనేటువంటిది దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఒక ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగలు ఏ విధంగా ఫలిస్తాయో, క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలమైనటువంటి మనం ఏ విధంగా ఫలించాలో ఈ వాక్యంలో మనకు తెలియపరుస్తుంది. యేసయ్య అంటున్నాడు, ద్రాక్ష వల్లిలో ఉన్నటువంటి తీగలు ఫలించాలి. ద్రాక్ష వల్లిలో ఉన్న తీగలు ఒకవేళ ఫలించకపోతే వాటిని ఏం చేస్తారట? వాటిని తీసి పారేస్తారు.
వాటిని కట్ చేసి పారేస్తారు. మరి ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగె ఎందుకు ఫలించదు అని మీరు ఆలోచన చేస్తే, ద్రాక్షవల్లి ఫలించడానికి ప్రయత్నించినా తీగె ఫలించకపోవడానికి కారణం ఏంటి అంటే, తీగెలో ఉన్నటువంటి జీవం చచ్చిపోతుంది. తీగలో ఉన్నటువంటి సారం దానికి అందలేక, అది స్వీకరించలేకపోవడాన్ని బట్టి అది ఫలించలేకపోతుంది. వ్యవసాయకుడు ఆ ద్రాక్షవల్లిని, ఆ ద్రాక్ష చెట్టును చూసినప్పుడల్లా, ఇదిగో ఈ తీగ ఫలించడం లేదు, దీన్ని నేను కట్ చేయాలి, దీన్ని తీసేయాలి. తీసివేసి ఆ ద్రాక్ష చెట్టు మరి ఎక్కువగా ఫలించాలని, మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలని ఆ ఫలించని ప్రతి తీగ తీసేసి ఫలించేటట్టుగా ఆ తీగకు, ఆ ద్రాక్షవల్లికి ఆ యజమానుడు లేదా వ్యవసాయకుడు దానికి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. వింటున్నారా? ఇక్కడ ఉన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అదే రీతిగా 2వ వచనం నుండి 3వ వచనం నుండి మనం చదివితే దేవుడు అంటున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులయ్యారు, మీరు పరిశుద్ధులయ్యారు. అయితే మీరు గుర్తుంచుకోవలసిన విషయం, నా యందు మీరు నిలిచి ఉండండి. యేసయ్యను నమ్మినటువంటి మనం యేసులో నీవు నిలిచి ఉండాలి, యేసులో నీవు నిలిచి ఉండాలి. నా యందు మీరు నిలిచి ఉండండి, నీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. మీరు నా యందు ఉంటే నేను మీ యందు ఉంటాను. తర్వాత అంటాడు, నా యందు మీరు నిలిచి ఉండాలి. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అది ఫలిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. ద్రాక్షవల్లిలో తీగె నిలిచి ఉండాలి. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. తనంతట తాను అది ఎన్నడూ కూడా ఫలించదు. క్రీస్తు బిడ్డలముగా మనం క్రీస్తులో కూడా ఉండాలి, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. క్రీస్తే నా దైవము, నా జీవము అనుకొని నీవు ఉన్నప్పుడు నీవు ఫలిస్తావు. అంటే ఫలించడానికి కావలసిన ఆధారం ఏంటిదో తెలుసా? ఆ ద్రాక్షవల్లిలో జీవం కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున నా వర్తమానం ఏందో తెలుసా? 2024 సంవత్సరంలో నువ్వు ఏ విషయంలో ఫలించలేదో నాకు తెలియదు, కానీ ఈ 2025 సంవత్సరంలోనికి అడుగు పెట్టినటువంటి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి, నువ్వు ఫలించడం నేర్చుకోవాలి. మనం ఇంటి ముందున్నటువంటి పెరటులో ఏదైనా విత్తనం వేస్తే అది మొలకెత్తి ఫలిస్తే దాన్ని చూసి నువ్వేం చేస్తావు? ఆనందిస్తావు. దాన్ని చూసి నువ్వేం చేస్తావు? సంతోషిస్తావు. అబ్బా, ఈ నేను వేసిన విత్తనం అది మొలకెత్తింది, దానికి నేను నీరు పోసాను, దానికి కొంచెం ఎరువేశాను, అబ్బా అది చూసినప్పుడు నా హృదయం ఎంతో ఉప్పొంగింది అని చెప్పి ఏం చేస్తాం తెలుసా? ఆనందిస్తాం, సంతోషిస్తాం. క్రీస్తు యొక్క విత్తనం, క్రీస్తు యొక్క విత్తనం నీలో పడినప్పుడు, నీలో మొలకెత్తినప్పుడు నీవు కూడా క్రీస్తును బట్టి నీవేం కావాలి? ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అందరూ హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఉపమానం చెప్పాడు. లూకా సువార్తలో మీరు చదివితే 13వ అధ్యాయంలో మీరు చదివితే యేసయ్య తన శిష్యులకు ఫలించుటను గురించి ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఒక ఆయన ద్రాక్ష తోట నాటించాడు, అందులో అంజూరపు చెట్టు ఒకటి నాటాడట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటితే అంజూరపు యొక్క చెట్టుకు పండ్లు వెతకడానికి ప్రతి సంవత్సరం వచ్చాడట. ప్రతి సంవత్సరం వచ్చాడు. ఒక సంవత్సరం వచ్చాడు, ఆ చెట్టు ఏం చేసింది? పండ్లు కాయలు కాయలేవు, పండ్లు పండలేవు. ఆ చెట్టును చూసి ఆ యజమానుడు తిరిగి వెళ్ళిపోయాడు బాధతో. రెండవసారి వచ్చాడు, చూశాడు, అంతే ఉంది, ఆకులు మాత్రం ఉన్నాయి కానీ అది పూత పూయలేదు, కాత కాయలేదు, అంటే ఫలించలేదు. ద్రాక్ష చెట్ల మధ్యలో అంజూరపు చెట్టు ఇది. ద్రాక్ష చెట్లకు వేసిన ఎరువంతా, ద్రాక్ష చెట్లకు వేసినటువంటి ఆ ఎరువంతటిని ఈ అంజూరపు చెట్టు అంతా లాక్కుంటుంది.
లాక్కుంటుంది. బాగా బలముగా తయారైపోయింది చెట్టు, కానీ చూడడానికి అందంగా మారింది, చూడడానికి బలంగా కనబడుతుంది, రెబ్బలు వేసింది, ఏమండి మంచి ఆకులు కలిగి ఉంది, పచ్చగా ఉంది. కానీ యజమానుడు వచ్చి చూసినప్పుడు దానిలో ఫలమే మాత్రము కనిపించటం లేదు. ఎంతో బాధ యజమానుడికి. యజమానుడు చూస్తున్నప్పుడు ఎంతో బాధపడ్డాడు. ఎంతో బాధపడి తోటలో ఉన్నటువంటి పనివాడితో అన్నాడు, ఇదిగో తోటలో పనిచేసేటువంటి పనివాడా, నా మాట విను, ఈ చెట్టు ఉండటం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి ఈ ఫలించని చెట్టును ఏం చేయి, నరికేసి అన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం సంఘములో ఉంటాం, కుటుంబంలో ఉంటాం, మనం ఫలించకపోతే మన పరిస్థితి కూడా ఇంతే, మన పరిస్థితి కూడా ఇంతే. నువ్వు ఎండిపోయిన ఎముక వలె ఉంటే నీలో జీవం పుట్టాలి అంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించినటువంటి వ్యక్తిగా, ఫలించినటువంటి పురుషుడిగా, ఫలించినటువంటి స్త్రీగా, ఫలించినటువంటి విశ్వాసిగా నువ్వెంత కాలం ఉంటే అంతకాలం నీ జీవితంలో నువ్వెన్నడూ కూడా ఫలములను చూడలేవు. ఒక వ్యక్తి, ఒక వృక్షం ఫలించినట్టుగా ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో ఏం కావాలి, ఫలించాలి. తన ఆత్మీయ జీవితంలో ఏం కావాలి బిడ్డలారా, ఫలించాలి. ఫలించడం అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప వరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యజమానుడు అంటాడు, దీన్ని తీసి పారేసి నరికేసి. ఆ యజమానుడి దగ్గరికి, యజమానుడు తోటలో పనిచేసి పనివాడి దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పినప్పుడు ఆ పనివాడు బతిమలాడుకుంటున్నాడు. 9వ వచనం చూడండి, 9వ వచనం చూడండి. ఆయన బతిమలాడుకుంటున్నాడు. దేని కొరకు బతిమలాడుతున్నాడు? 13వ అధ్యాయం 9వ వచనం, 8, 9 వచనాలు. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువును వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాడు. ఏమంటున్నాడు యజమానుడితోని? పనివాడు బతిమిలాడుకుంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం దాన్ని ఉండనియు, నేను దాని చుట్టూ తవ్వుతాను, అది దాని చుట్టూ తవ్వి నేను ఎరువు వేస్తాను. ఆ ఎరువు వేసి అది ఫలించిందా ఈ సంవత్సరం పర్వాలేదు, సంతోషం. ఒకవేళ ఫలించకపోతే దాన్ని నరికేద్దాం. అంటే నేను దైవజనుడిగా నేను మీతో చెప్పే మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. సంవత్సరములను దేవుడు నీకు దయాకిరీటంగా దయనింపజేశాడు. పోయిన సంవత్సరం అంతా కాచి కాపాడాడని కృతజ్ఞతస్తులు చెల్లించావు. అద్భుతంగా దేవుడు నిన్ను దీవించాడు. ఒకవేళ ఆ సంవత్సరంలో నువ్వు ఫలించలేని నీ జీవితంలో ఈ సంవత్సరమైనా నువ్వు ఫలించాలి. ఆ సంవత్సరంలో ఫలములు ఇవ్వలేని నీవు ఈ సంవత్సరమైనా నీవు ఈ సంఘంలో ఫలించాలి, నీ కుటుంబంలో ఫలించాలి, నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఫలించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఏ విషయంలో ఫలించాలి, ఏ విషయంలో ఫలించాలి? ఒక 5 లేకపోతే 6 విషయాలు త్వరగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో మీరు గమనిస్తే 6వ అధ్యాయం 4వ వచనం. అందరూ తీయండి, బైబిల్ తీసి వాక్యాన్ని చదవండి. కాబట్టి 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చదివితే పౌలు భక్తుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, అక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు చెప్తున్నాడు,
యేసుక్రీస్తుల వారి యొక్క మరణమును, యేసుక్రీస్తుల వారి యొక్క మరణమును ఆయన వారికి తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభుల వారు మన కొరకు ఎలాగూ శ్రమపడి మరణించి తిరిగి లేచాడో అలాగే మనము కూడా నూతన జీవం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నూతన జీవం. ఎండిపోతున్నటువంటి చెట్టుకు మనం నీరు పోసి ఎరువు వేస్తే దానిలోనికి ఏమొస్తుంది? నూతనమైనటువంటి జీవం వస్తుంది, జీవం వస్తుంది. అయ్యో ఇప్పటి వరకు ఎండిపోతుందని అనుకున్నాను, ఫలమయ్యేదని అనుకున్నాను, కానీ దాని ప్రక్కన త్రొవ్వి ఎరువు వేసి నీరు పోసి దాన్ని జాగ్రత్తగా కాపాడితే అది ఏమిస్తుంది? నూతన జీవాన్ని పొందుకుంటది. క్రీస్తు బిడ్డలముగా మనము కూడా మన జీవంలో మనం ఫలించాలి. జీవమును గురించి బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యమే మనుషుడికి జీవమై ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి అది జీవమును అనుగ్రహించేదిగా కనబడుతుంది. కాబట్టి వాక్యము జీవమై ఉన్నది. ఆ వాక్యము ఎప్పుడు జీవమై ఉన్నది? సృష్టి ప్రారంభంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు సృష్టిలో ఉన్న సమస్తాన్ని, సమస్త జీవరాశులకు జీవం ఇచ్చాడు. సమస్త జీవరాశులకు సమస్తమైనటువంటి వాటికి జీవాన్ని పోశాడు. అంతేకాదు మానవుని తయారు చేసి మానవుడి యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయన అని ఆదికాండం 2వ అధ్యాయంలో మన వాక్యాన్ని చదువుతున్నాం. ప్రియమైనటువంటిది దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, నీలో జీవం ఉండాలి, నీలో జీవం ఉండాలి. నీవు నిత్యము ఆత్మీయ జీవితంలో జీవము కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి జీవితంలో నీవు జీవము కలిగిన వ్యక్తిగా ఉండాలి. దైవలేఖనం అంటుంది కదా, దేవుని బిడ్డలారా, ఆయనలో జీవం ఉండెను. ఎవరిలో జీవం ఉన్నది? ఆయనలో జీవం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం వాక్యాన్ని శ్రద్ధగా మీరు చదివి చూడండి. ఒకసారి శ్రద్ధగా చదివి చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన లేకుండా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది. ఎవరిలో జీవం ఉంది? నీవు నమ్మినా, నీవు పూజిస్తున్నా నీ ప్రభు అయిన యేసు క్రీస్తులో జీవం ఉన్నది. ఎలాగూ ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరణించి సమాధి చేసిన ఆ ప్రజలు కూడా నమ్మలేరు ప్రభు తిరిగి లేస్తాడని. కాబట్టి ఆయనలో జీవం ఉన్నది కనుక 3వ దినమున తిరిగి ఏం చేయబడ్డాడు? లేపబడ్డాడు, లేపబడ్డాడు. అందుకే వాక్యం స్పష్టంగా ఏమని చెప్తుంది? ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగుగా ఉండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో నీవు ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నువ్వు నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నేను నిత్యము జీవించాలి. ఎలా జీవిస్తావు నిత్యం? రోమ పత్రిక మీరు చూడండి, 8వ అధ్యాయం దైవలేఖనం 14వ వచనం ఒకసారి చదవండి. ఎలాగూ నువ్వు జీవిస్తావు? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. రోమా పత్రిక 8వ అధ్యాయం దేవుని స్తోత్రం. 8వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13వ వచనం. క్షమించాలి. మీరు అంటే ఎవరు? క్రీస్తును అంగీకరించిన ప్రతి బిడ్డ, సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఎవరైతే క్రీస్తునందు రక్షింపబడ్డారో వారందరికీ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, అంటే శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే మనము చావవలసిన వారమై ఉన్నాము. గాని మంచిగా వినాలి ఇక్కడ, ఆత్మచేత శరీర క్రియలను నీవు చంపిన ఎడల నీవు జీవిస్తావు. ఎలా జీవిస్తావు అంటే ఇలాగ జీవిస్తావు.
నువ్వు శరీరానుసారంగా నువ్వు ఒకవేళ ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయ జీవితంలో చనిపోతావు. మరి ఆత్మీయ జీవితంలో నీవు జీవము కలిగి ప్రవర్తించాలి, ఆత్మీయ జీవితంలో నిత్యము నువ్వు జీవించాలి అని అంటే ప్రభు వాక్యం అంటుంది, ఆత్మీయ జీవితంలో నువ్వు జీవించుటకు ఆత్మ చేత శరీర క్రియలను నువ్వేం చేయాలి? చంపివేయాలి. ఏం చేయాలి చెప్పాలి మీరందరూ? ఆత్మ చేత శరీర క్రియలను నువ్వేం చేయాలి? చంపివేయాలి. శరీర క్రియలు అంటే ఏంటి? కామ, క్రోధ, మద, మత్సరములు, గర్వం, అహంకారం, ఇంకా చాలా ఉన్నాయనుకోండి, ఎఫెసీ పత్రికలో ఉంటాయి. శరీర క్రియలన్నిటినీ నువ్వేం చేయాలో తెలుసా? చంపేసేయాలి. చంపేయడం నీ వల్ల కాదు, మరి ఎవరి వల్ల అవుతుంది? నీలో ఉన్నటువంటి ఆత్మ వలన అవుతుంది. మరి నీలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు పెట్టారు? ప్రసంగి గ్రంథం అంటుంది, మనుష్యుడిలో ఉన్నటువంటి శరీరము భూమికి చేరును, ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. అంటే ఎవరు పెట్టినట్టు? ఇప్పుడు ఆత్మ దేవుడు నీలోనికి అనుగ్రహించాడు. ఆ ఆత్మయే నీకు జీవముగా, ఆ ఆత్మయే నిన్ను జీవింపచేయుటకు, ఆ ఆత్మయే నిన్ను నడిపించుటకు, ఆ ఆత్మయే నిన్ను పరిశుద్ధాత్మలో నింపి నిన్ను జీవింపచేయుటకు కొనసాగించబడేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆత్మ మన బలహీనతలను చూస్తుంది, ఆత్మ మన నడవడికలను పరిశీలన చేస్తుంది, ఆత్మ పాపము చేయకుండా అడ్డుపడుతుంది, ఆత్మ మన శరీరంలో ఉన్నటువంటి ఆ శరీర సంబంధమైన కోరికలను కంట్రోల్ చేస్తుంది, ఆత్మ ఫలించుటకు సహాయం చేస్తుంది, జీవించుటకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. చక్కని మాట కదండి. శరీర క్రియలను నువ్వు చంపాలంటే నువ్వు ఆత్మలో ఏం కావాలి? జీవించాలి. జీవం ఎక్కడుంది? ఆయనలో ఉంది. ఎవరు ఆయన? నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. ఆయనలో ఉన్న జీవం నీకు ఇచ్చాడు. నీలో ఉన్నటువంటి జీవము ద్వారా నీ ఆత్మీయతలో ఫలించుమని దేవుడు కోరాడు. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు, దేవుని బిడ్డలు శరీరానుసారంగా ఫలిస్తున్నారు. శరీరానుసారంగా అంటే మిద్దెలు కట్టుకోవచ్చు, మేడలు కట్టుకోవచ్చు, విస్తారమైన ధనములు సంపాదించుకోవచ్చు, బంగారము, వెండి, నగలు, నట్ర సంపాదించుకోవచ్చు, భూములు, ఆస్తులు ఇవన్నీ కూడా సంపాదించుకోవచ్చు. ఇవి దేనికి సంబంధించినవి? ఇవి దేనికి సంబంధించినవి? శరీర సంబంధమైనటువంటి. మన ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది ఏంటిదో తెలుసా? ఒక గొర్రె తప్పిపోయి, ఒక గొర్రె రక్షింపబడినప్పుడు, ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు అది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ఫలం నువ్వు పొందుకోవాలా? ఆత్మ సంబంధమైన ఫలములో నువ్వు జీవించాలి అని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. జీవములో ఫలించాలి. నువ్వెప్పుడు అనుకోవద్దు, అయ్యో నేను బలహీనుడను అని అనుకోవద్దు. బైబిల్ ఏమంటుంది తెలుసండి? నీ బలహీనతను నీలో ఉన్న ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు చూస్తాడట. పరిశుద్ధాత్ముడు చూస్తాడు. ఏం చేస్తాడు? చూసి నీ బలహీనత యందు ఆయన నీకు సహాయం చేస్తాడు. నన్నెవరు చూడట్లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నీలో ఉన్న ఆత్మ, జీవము కలిగించే ఆత్మ నిన్ను చూస్తుంది, నీకు బలపరుస్తుంది. రెండవదిగా చూద్దాం, ఇంకా నువ్వు దేనిలో ఫలిస్తే బాగుంటుంది. తీతుకు రాసినటువంటి పత్రిక, బైబిల్ తీయండి మీరందరూ, 3వ అధ్యాయం 5వ వచనం. నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, నాకు సహకరించండి. మనము నీతిని 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగచేయుట ద్వారా మనలను రక్షించండి. రెండవ విషయం,
పునర్జన్మ ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం, హల్లెలూయా, ఏంటండి నూతన స్వభావం, నూతన స్వభావం. బిడ్డలారా, క్రీస్తును అంగీకరించక మునుపు నీ స్వభావం వేరు, నీ స్వభావం వేరు. ఎప్పుడైతే క్రీస్తును క్రీస్తును అంగీకరించావో అప్పుడు నీ స్వభావం ఏం కావాలి? మారిపోవాలి. అక్కడ వాక్యం అంటుంది పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే అర్థమైంది బాప్తిస్మం ద్వారా. పునర్జన్మ అంటే చనిపోయి తిరిగి లేచుట అర్థం. పునర్జన్మ అంటే పునర్జన్మ మనుషుడికి ఎలా కలుగుతుంది? తన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి క్రీస్తునందు బాప్తిస్మం పొందిన వ్యక్తి పునర్జన్మ సంబంధుడు. పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని చేసి అంటే బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుగ్రహిస్తాడట? నూతనమైన స్వభావం అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూర్చుని మీ అందరికీ దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నాను, ఎందరైతే బాప్తిస్మం పొందారో వారందరూ కూడా నూతన స్వభావం పొందుకోవాలి. ప్రతి దినము నూతనంగా నీ బ్రతుకును మార్చుకోవాలి. ప్రభువా నన్ను నూతన పరచు అని ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థన చేయాలి. నూతన పరచు అంటే మేకప్ వేసుకోవాలని కాదు అర్థం. నీ ఆత్మీయతలో నూతనత్వం, నీ ప్రార్థనలో నూతనత్వం, నీవు దేవుని సన్నిధిలో ఉండేటువంటి స్థితిలో నూతనత్వం, నూతనత్వం, నూతనముగా స్వభావం. స్వభావం అంటే గుణం, లక్షణం, గుణములు, లక్షణాలు. ఒకప్పుడు నాకు ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు నాకు కలిసి ఆయన నన్ను అల్లుడు అని పిలుస్తూ ఉంటాడు. ఒకప్పుడు నన్ను వేరే రకంగా పిలిచేవాడు. ఆయన నా దగ్గరకు వచ్చి కొత్త సంవత్సరం నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకొని నన్ను ఇలా పిలుస్తున్నాడు. పాస్టర్ గారు, ఒకప్పుడు నేను నిన్ను ఇలా పిలిచేవాడిని, ఇప్పుడు నేను ఆ పిలుపుని బంద్ చేశాను. అన్యుడు పిలుపుని బంద్ చేశాను, ఇప్పటి నుండి నేను ఇలా పిలవాలనుకుంటున్నాను. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏం ఆశ్చర్యం? స్వభావం మార్చుకున్నాడు ఆయన. సంవత్సరం మారింది, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాను కాబట్టి నేనేం కావాలి? నా స్వభావం మారాలి, నా గుణం మారాలి, నా ఆలోచన విధానం మారిపోవాలి. ప్రియులారా, సంఘములో కూర్చున్నటువంటి మీ అందరికీ చెప్తున్నా, ముఖ్యంగా యవనస్తులకు చెప్తున్నా, యవన స్త్రీలకు చెప్తున్నాను, మీ స్వభావాలు మార్చుకోండి. తల్లిదండ్రుల పట్ల మీ స్వభావం, మీ భర్తల పట్ల మీ స్వభావం, మీ పిల్లల పట్ల మీ స్వభావం, మీ అత్తమామల పట్ల మీ స్వభావం, మీ సంఘ కాపరి పట్ల స్వభావం, సంఘ విశ్వాసి తోటి విశ్వాసి పట్ల నీ స్వభావం నువ్వు మార్చుకోవాలి. నూతన స్వభావమును నీవు కలిగి ఉండాలి. గలతీ పత్రికలో అనుకుంటాను, మీరు వాక్యము చదవడానికి సమయం లేదు. గలతీ పత్రికలో స్వభావం గురించి దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రికలో చక్కగా రాయబడి ఉంటది. ఏమని రాయబడి ఉంటది? 4వ అధ్యాయంలో మీరు చదివితే 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి, మునుపు ఏ స్వభావం కలిగి ఉన్నాం మనం? ఏ స్వభావం కలిగి ఉన్నాము? పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. ఏ స్వభావం అంటే ప్రవర్తించే ప్రవర్తన విషయంలో చెడ్డ స్వభావం, మోసకరమైనటువంటి దురాశ. మోసం చేసేవాడికి ఎప్పుడు ఏ మోసం చేయాలనేదే ఉంటది కదండి, కదా? మోసకరమైన దురాశ, దాన్ని నువ్వేం చేయాలంట? చెడిపోయేటువంటి ప్రాచీనమైన స్వభావం, చెడగొట్టే స్వభావం.
దాన్ని తీసేసుకోవాలి. అది ప్రాచీనమైంది అంటే అది ముందున్నది, ఇప్పుడు నీకు ఉండటానికి వీలే. 23వ వచనంలో అంటాడు, భక్తుడు చక్కగా చెప్తాడు, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి అంటే నువ్వు చేసే పనిలో కావచ్చు, నువ్వు ఆలోచించే ఆలోచనలో కావచ్చు, తలంపులో కావచ్చు. నువ్వేం కావాలి, నీవేం కావాలి? అక్కడ వాక్యం చెప్తుంది, ప్రాచీన స్వభావాన్ని వదిలేసిన నీవు నూతన పరచబడాలి. నూతన పరచబడాలి, నువ్వు నూతన పరచబడాలి. చక్కని మాటలు అండి, ఏదో పుస్తకాలు చూసి చెప్పేటువంటి మాటలు కావు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. నూతన స్వభావం, నూతన పరచబడుటకై నువ్వేం చేయాలంట? నూతన పరచబడిన వారై నీతిని, యథార్థతను, భక్తిని, దేవుని పోలికలో సృష్టింపబడిన నవీన స్వభావం. హల్లెలూయా. ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఆయన పోలిక చొప్పున చేశాడు కదా, అవునా కదా? మాట్లాడండి. ఆదామును తయారు చేసినప్పుడు ఆయన పోలిక చొప్పున, అంటే దేవుని పోలిక చొప్పున చేశాడు. దేవుని మాటకు విరోధి అయిపోయి వినకుండా ఏం చేశాడు? ఆయన చేసిన స్వభావమును, ఆయన పోలికను పోగొట్టుకున్నాడు. స్వభావాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో కలిసి ఉండే స్వభావం పోయింది. తినకూడని పండు తినటం వలన పోయింది. దేవుని స్వరం వినగానే ఏమైపోయాడు? ఇప్పుడు ఏమైపోయాడమ్మా? ఏమైపోయాడు? పొదనడుగులోనికి వెళ్ళి తాక్కోవలసి వచ్చింది. అంతకు ముందు దేవుని స్వరం ఎప్పుడు వింటాడని విని ఆయనతో నడిచేవాడు. ఇప్పుడు దాక్కోవలసిన అవసరం వచ్చింది. దాక్కోవలసిన అవసరం వచ్చింది. కారణం, తినకూడని పండు తినడం ఒకటైతే దేవుడు పోలిక చొప్పున చేయబడిన ఆ స్వభావమును పోగొట్టుకున్నా. ఈజ్ లాస్ట్, పోగొట్టుకున్నాడు ఆయన. చాలాసార్లు మనం పోగొట్టుకుంటామండి. ప్రాచీన స్వభావం దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, అంటే ప్రభువు నిన్ను సృష్టించినటువంటి ఆ స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలా మరలా. అంటే ఆయనతో ఉండే స్వభావం, ఆయనతో మాట్లాడే స్వభావం. ఏమండి, ఒకసారి మీరు ఆదికాండంలో చదివితే దేవుడు ఆదామా అని పిలువగానే మనోడు ఏమయ్యాడు తెలుసా అండి? ఏమయ్యాడు తెలుసా? పొదల చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ఏం జరిగింది అక్కడ? భార్య అయినటువంటి అవ్వ సర్పం ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన చొప్పున పండును తీసుకొని తాను తిని తన భర్తకు కూడా తినిపించి, అప్పటి వరకు మహిమ శరీరులుగా ఉన్నటువంటి వారు అది తినగానే ఏమయ్యారు? వారు దిగంబరులు అయిపోయారు. వారు ఏమైపోయారు? అక్కడ దిగంబరులు అయిపోయారు. దిగంబరులు అయిపోగానే ఏం చేసుకున్నారు? వారు వెంటనే ఆకులు ఎక్కడున్నాయో చూసుకొని ఆకులతో కచ్చడాలు చేసుకొని వాటిని ఏం చేశారు? శరీరాన్ని కప్పుకున్నారు. మంచిగా వినాలి, ఇక్కడ శరీరాన్ని కప్పుకున్నాడు. అంటే అప్పటి వరకు వారికి సొంత తలంపులు లేవు. సొంత తలంపులు లేవండి. ఎప్పుడు వచ్చినాయి సొంత తలంపు? పండు తిన్న తర్వాత, సాధారణ మాట విన్న తర్వాత. చాలా జాగ్రత్తగా వినాలి. పండు తిన్న తర్వాత, సాధారణ మాట విన్న తర్వాత. అంతకుముందు దేవుని స్వరం విన్నప్పుడు అబ్బా నా ప్రభువు నా తండ్రి వస్తున్నాడని వెళ్ళేవారు. ఇప్పుడు ఏమయ్యారు? దాక్కున్నారు. ఆకులతో ఏం చేస్తున్నారట? కచ్చడములను చేసుకొని వాటిని చుట్టూ కప్పుకున్నారు. అది ఎంతసేపు ఉంటాయండి ఆకులు? ఎంతసేపు ఉంటాయి? ఉదాహరణకి ప్రొద్దున కట్టుకున్నారు అనుకోండి, మధ్యాహ్నానికి ఏమైతే అవి వాడిపోతాయి. తర్వాత ఏమైతే రాలిపోతాయి. తర్వాత ఏమైతాయి? ఆకులన్నీ ఏమైతాయి? రాలిపోతాయి, ఎండిపోతాయి, రాలిపోతాయి. తర్వాత దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా అండి?
ఆ దాగుకున్నటువంటి వారిని చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆదాము అవ్వను చూసి మీ కొరకు నేను చర్మపు చొక్కాయిలను చేయిస్తున్నాను. అంటే దేవుడే మొదటిగా వారికి చొక్కాలను చేసి ఇచ్చాడు. చర్మపు చొక్కాయిలను చేసి వారికి తొడిగించాడు. ఎందుకు తొడిగించాడు? మీరు ఆలోచించండి. తప్పు చేశారు కదా, దేవుడు శిక్షించాలి కదా, మరి ఎందుకు శిక్షించలేకపోయాడు? ఎందుకు వారిని దండించలేకపోయాడు? ఎందుకంటే ఆయన చేతులతో వారిని తయారు చేశాడు. మారు పేరని మలుచుకుందామని దేవుడు ఆశపడ్డాడు. బిడ్డ, ఈ రోజున కూడా వాక్యాన్ని వింటున్నటువంటి మీరు కూడా ఆయనతో చేయబడిన వారు. నేను మలుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆకు రాలినట్టుగా నేను రాలిపోవాలని దేవుడు నేను కోరుకోవట్లేదు. నేను మలుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన కొరకు మరలబడాలని, అంటే మరలబడాలంటే మరలబడ్డం కాదు, మరలా తిరిగి ఆయన ఎదుకు రావాలని, మరలా ఆయన స్వభావాన్ని ధరించుకోవాలని ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. రెండవదిగా ఆయన స్వభావములో నువ్వు ఫలించాలి. మూడవ మాట చెప్పి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట చాలా సార్లు మనం చదివాం. మరలా ఒకసారి చదువుదాం. 16వ వచనం నుండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగం. పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎందుకు బలవంతం చేస్తుంది అంటే, మీకోసం ఒకడు మృతి పొంది తిరిగి లేచాడు. ఆ మృతి పొంది తిరిగి లేచినటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని జీవింప చేయాలని ఆశపడ్డాడు. మీరు ఫలించాలని ఆశపడ్డారు. అయితే ఆ ఫలించేటువంటి ఆ దేవుడు, ఆ ఫలింప చేయాలనేటువంటి ఆ దేవుడి ఆలోచన ప్రకారంగా మీకు మేము చెప్పే విషయం ఏంటంటే, శరీరానుసారంగా ఉన్నటువంటి వారిని మేము ఎరగం అని చెప్తూ ఏమంటాడు? మేము క్రీస్తు శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఎరగం. హల్లెలూయా. 17వ వచనం అంటాడు. ఏమని చదవండి. 5వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ తీసారా? 4వ అధ్యాయమా? 5వ అధ్యాయం 2వ కొరింథీ. కాగా క్రీస్తు నందు ఉన్న ఎడల, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. ఏం క్రొత్తవైనాయి? జీవితం క్రొత్తగా అయింది. శరీర రీతిగా ఉండే నీవు ఇప్పుడు ఆత్మీయ రీతిగా జీవిస్తున్నావు. శరీర రీతిగా తలంచే నీవు ఇప్పుడు ఆత్మీయంగా తలంపులు కలిగి ఉన్నావు. శరీర రీతిగా నీవు మాట్లాడే నీవు ఇప్పుడు ఆత్మీయమైన తలంపులతో మాట్లాడుతున్నావు. సో ఇప్పుడు ఏం కావాలి? నీవు నూతన సృష్టిగా మారాలి. ఏం కావాలి? నూతన సృష్టిగా మారాలి. అంటే దేవుడు సృష్టించిన సృష్టికి వ్యతిరేకంగా నువ్వు ఒక సృష్టిని సృష్టించాలా? కాదు ప్రియులారా, దాని అర్థం అది కాదు. నీవు సృష్టించుకున్నటువంటి వాటిని తీసివేసి నువ్వేం కావాలి? క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తిగా నీవు మారాలి. క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వెప్పుడు మారుతావు? క్రీస్తును అంగీకరించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక కప్పు ఉంది. ఈ కప్పులో టీ ఉంది. ఈ టీ నీవు తాగాలి. ఈ టీ నీవు తాగాలి అంటే ఈ కప్పులో ఉన్న టీ ఒకవేళ 3 రోజులు అయితే తాగగలవా? వారం రోజులు అయితే తాగగలవా? తాగలేవు. ఎందుకు త్రాగలేవు? ఇది పాడైపోయింది.
ఇది పాడైపోయింది, ఇది టేస్టీగా ఉండదు. ఒకవేళ ఇది కావాలిచ్చి నువ్వు త్రాగితే నువ్వేమవుతావు? రోగం పాలవుతావు, అనారోగ్యం పాలవుతావు. ఎస్, అర్థమవుతుందా? ఓకే, ఇది నువ్వేం కావాలి? దీన్ని ఇప్పుడు నూతనంగా చేయాలి. నూతనంగా చేయాలంటే దీంట్లో ఉన్నది ఏం చేయాలి? పారబోయాలి. దీన్ని మరలా ఏం చేయాలి? శుభ్రంగా దీన్ని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. మరలా నువ్వు కొత్తగా తయారు చేసినటువంటి టీని దీంట్లో పోయాలి. అప్పుడు నువ్వు దీన్ని నువ్వేం చేయాలి? స్వీకరించాలి. బాగా అర్థం చేసుకోండి. పాత్ర అదే, మనిషివి నువ్వే మనిషివి. కానీ అందులో ఉన్న టీ పాడైంది, తయారు చేయబడింది పాడైంది. దాన్ని తొలగించాలి, శుభ్రం చేయాలి. సేమ్ అదే విధంగా నువ్వు నూతన సృష్టిగా నువ్వు మారాలంటే నీలో సృష్టించుకున్న వాటిని తీసేయాలి, నీలో నిర్మించుకున్న వాటిని తొలగించాలి. నీలో నీవు తయారు చేసుకున్నటువంటి కొన్ని ఉంటాయి చూడండి. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే నడుస్తా, నేను ఇలాగే ప్రార్థిస్తా, నేను ఇలాగే మాట్లాడతా అని ఉంటాయి చూడు. అవి నువ్వు నిర్మించుకున్నాయి. వాటిని నువ్వేం చేయాలి? నీలో నుండి తీసేయాలి. దీన్ని ఎలాగైతే పాడైపోయిందో దాన్ని తీసి పారబోసినట్టు నీ హృదయంలో, నీ శరీరంలో, నీ మనస్సులో నీవు సృష్టించుకున్న వాటిని నువ్వేం చేయాలి? తీసేయాలి. కొందరు సృష్టించుకుంటారు. ఏమి సృష్టించుకుంటారు తెలుసా? బైబిల్ని పట్టుకొని ఇట్లా అంటారు, తాను సృష్టించుకుంటారు. బైబిల్ని ఒకవేళ కాలుతో తగిలినప్పుడు దాన్ని ఏం చేస్తారు? మొక్కడం మొదలు పెడతారు. మంచిదే, కాదని నేను కాదు. అలా అని చెప్పి ఎప్పుడు చేయకూడదు. బైబిల్ ఎంత పరిశుద్ధమైందంటే నిన్ను పరిశుద్ధపరచుటకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యమే ఈ పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడిన ప్రతి వాక్యం. నీ స్వభావమును, నీ ఆలోచనను, నీ తలంపులను నువ్వు ఏం చేయాలి? ఈ ఖరాబైన టీరాగా నువ్వు తీసేయాలి. నువ్వు సృష్టించుకున్నావు కదా, దాన్ని తీసేయాలి. తీసేసి ఏం చేయాలి? దాన్ని శుభ్రంగా ఏం చేయాలి? శుద్ధి చేయాలి. మరి దేవుడు సృష్టించినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు? చూడడానికి దేవుడితో సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని మాట వినగలిగిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని స్వరం వినగలిగిన వ్యక్తిగా, దేవునితో నడిచే వ్యక్తిగా, దేవుని యొక్క క్రియలను, కార్యాలను చూసిన వ్యక్తిగా, అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తినకూడని పండు తినడం వల్ల సర్వం ఏమైపోయాడు? కోల్పోయాడు. ఈ రోజుల్లో క్రీస్తును అంగీకరించిన వారు భాషలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, దేవుని యొక్క వరాలు పొందుకుంటున్నారు, ప్రార్థన చేస్తే స్వస్థతలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. కానీ వారి యొక్క జీవితంలో పాతవి గతించలే. ఎంతకాలం ఉంటామండి ఈ యొక్క లోకంలో? బాగా బలం ఉంటే 80 ఏళ్ళు దాకా ఉంటాం. బైబిల్ చెప్తుంది మనుషుడి ఆయుష్ 70 లేదా 80 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కదా. ఈ 80 సంవత్సరాలు కరెక్ట్గా బ్రతకాలంటే నువ్వు నూతన సృష్టిగా మారాలి. యవ్వనంలోనే అన్ని తినొచ్చు, అన్ని తాగొచ్చు, అన్ని తినొచ్చు, అన్ని చేయొచ్చు అని అంటే అన్ని చేస్తే మంచిదే, కానీ రోగం వస్తుందనే సంగతి నీకు తెలియకపోతే అది నష్టం నీకే. చాలా మంది ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం చదువుతూ ఉంటారు. యవనస్తులు మీరు ఏం చేయాలంట? సంతోషించాలి, యవనమందు ఆనందించాలి అంటే ఇక వాడు తాగడమే కాదు, తిరగడమే కాదు, స్త్రీల వెంబడ, పురుషుల వెంబడ రకరకాలైన పనులు చేయడమే కాదు, చివరికి ఎయిడ్స్ రోగము, చివరికి దగ్గుతమ్ము రోగము, చివరికి కాల్యం కరవైపోవడము, చివరికి క్యాన్సర్ రోగం రావడము. దాన్ని బట్టి ఆ కుమారుడు 80 సంవత్సరాలు జీవించేది 30 సంవత్సరాలకి ఏమైపోతాడు? చనిపోతాడు.
అంటే తనలో ఉన్నటువంటి పాతవి ఏం చేస్తలేడు, పాతవి ఏం చేస్తలేడు, తీసేస్తలేడు. ఇందులో ఉన్న పాతది తీసేసి దీన్ని శుద్ధి చేసి కొత్తగా తయారు చేసి ఇందులో పోసి దీన్ని తాగితే ఆ వ్యక్తికి ఆరోగ్యము కలుగుతుంది, నూతన బలం కూడా కలుగుతుంది. సేమ్ మన ఆత్మీయ జీవితం కూడా అంతే. పౌలు అంటాడు, ఇదిగో క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండటం అంటే యేసయ్య ఎప్పుడైనా అబద్ధం ఆడాడా? యేసయ్య ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నాడా? యేసయ్య ఎవరినైనా తిట్టాడా? యేసయ్య ఎవరినైనా కొట్టాడా? యేసు ప్రభు ఎవరినైనా సూటి మాటి మాటలతో బాధ పెట్టాడా? మరి నీవు నేను ఎందుకు? యేసయ్య నడిచిన మార్గాన్ని ప్రక్కన పెట్టి మన సొంత మార్గంలో నడవడం ఏంటి? మీకే కాదండి వాక్యం, నాకు కూడా ఈరోజు వాక్యం ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు ఆయన మార్గమును ప్రక్కన పెట్టి నా మార్గమును నేను నడవడం ఏంటి? అందుకే నీవు నూతన సృష్టి, యు ఆర్ న్యూ క్రియేషన్. నువ్వు నూతన సృష్టిగా మారాలి, నూతన వ్యక్తిగా మారాలి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయి. లాస్ట్ ఇయర్ నువ్వు చేసినవన్నీ మర్చిపోవాలి, ఇప్పుడు నువ్వు కొత్తగా మారాలి. జీవితం, ఆలోచన, తలంపు, ఉద్దేశం, నడక, ఎవ్రీథింగ్ నువ్వు ఫలించాలంటే నువ్వు మార్పు చెందాలంతే. మార్పు చెందాలి. ఒకప్పుడు నువ్వు తంబాకు వేసుకుని, నీవు ఎండుగలి సున్నం వేసుకుని, నీవు సిగరెట్ పట్టి, నీవు త్రాగే, నీవు మద్యపానాన్ని త్రాగే, నీవు ఈరోజు నువ్వు మార్చుకోవాలి. సృష్టిలో మార్చు. క్రీస్తు యేసునందున్న వారికి, ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, యేసు క్రీస్తునందు ఎవరుంటే వారికి ఏ శిక్షా విధి లేదట. యేసు క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. యేసు క్రీస్తునందు నీవు నివసించి ఉంటే నీకు శిక్ష ఉండదు, ఆయనతో గడిపే అనుభవం ఉంటుంది, ఆయనతో నడుచుకునే స్థితి ఉంటుంది. బిడ్డలారా, నేను చెప్పేటువంటి మాట ఏంటిదో తెలుసా? అంజూరపు చెట్టు ద్రాక్ష చెట్ల మధ్యలో నాటబడ్డది, ఎంతో ఎత్తుకు ఎదిగింది, విస్తారమైనటువంటి కొమ్మలు, ఆకులు కలిగి ఉన్నది, కానీ ఫలము మాత్రము దానికి లేదు. నీవు నేను ఎదిగాం, నీవు నేను విస్తారమైనటువంటి కొమ్మలు, ఆకులు కలిగిన వ్యక్తులముగా మనం ఉన్నాం. మనలో ఫలము లేకుంటే ఆ అంజూరపు చెట్టును నరికివేసినట్టుగా మనము కూడా నరికివేయబడతాం. యేసయ్య అంటున్నాడు, అందుకే మీరు నా యందు నిలిచి ఉంటేనే తప్ప. హల్లెలూయా చెప్తారా? మనం ఎవరి యందు నిలిచి ఉండాలి? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? మీరు క్రీస్తునందు ఉన్నట్లయితే. అక్కడ యేసయ్య ఏమంటున్నాడు? మీరు నా యందు ఉన్నట్లయితే. మరి మనం ఎవరి యందు ఉన్నాం? నీ సొంత పరిశీలనకు వదిలేస్తున్నా. మనం ఎవరి యందు ఉన్నాం? అక్కడ యోహాను సువార్తలో చక్కగా ఉంటదండి ఆ వచనం. ఎన్నిసార్లు చదివినా అది ఎంతో ఆదరణ కలిగిస్తుంది. ఏమని ఉంటది అంటే 4వ వచనంలో, నా యందు మీరు నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను ఉంటాను. నువ్వు క్రీస్తునందు ఉండు, క్రీస్తు నీలో ఉంటాడు. నెక్స్ట్ అంటాడు, ఏమంటాడు? తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని
తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే అట్లని అని ఏమంటాడు? నా యందు నిలిచి ఉంటే గాని మీరు పూర్తి చేయండి, మీరు ఫలించాలి. ఎవరి యందు ఉంటే ఫలిస్తాం? క్రీస్తునందు, ప్రభువునందు, దేవుని యందు, రక్షకుని యందు. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నీ పరిశుద్ధుడైన దేవుని యందు ఉండు. లోకం యందు, లోక మాటల యందు నీవు ఉండవు. నువ్వు ఫలించాలంటే 3 విషయాలు ఇప్పుడు చెప్పాను. మొదటిది, నీ జీవంలో నువ్వు ఫలించాలి. నువ్వు జీవించే వ్యక్తిగా మారాలి. దేవుడు అన్నాడు, నేను నీకు నూతన జీవాన్ని ఇచ్చాను అన్నాడు. రెండవ మాట మీరు చదివితే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నా, నీ స్వభావంలో దేవుని పోలిక ద్వారా చేయబడిన ఆ స్వభావమును కలిగి ఉండాలి. నీ పోలికలో చేసుకున్నది కాదు. కొడుకు పుట్టగానే, బిడ్డ పుట్టగానే అబ్బా నా లెక్కనే ఉన్నాడు, నీ లెక్క లేడు, నీ లెక్క లేడు. నేను చెప్తాను, నీ లెక్క లేనే లేడు. ఆ పుట్టిన పిల్లోడు, నువ్వు, నేను, మనం అందరం ఆయన పోలికలో ఉన్నాం. హల్లెలూయా. ఆయన పోలికలో, ఆయన రూపంలో ఉన్నాం. ఎలాగైతామంటే, అయ్యగారు నేను ఎర్రగున్నాను, మీరు తెల్లగున్నారు, మీరు నల్లగున్నారు, ఎలాగైతామంటే ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తామో, ఆయన వచ్చినప్పుడు, ఆయనతో మనం వెళ్ళినప్పుడు, మహిమ శరీరముగా మార్చబడినప్పుడు ఆయన పోలికలోనికి వెళ్తాము. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా, నూతన సృష్టిగా నువ్వు మారాలి. నీవు సృష్టించుకోవద్దు, సృష్టిని పూజించవద్దు, సృష్టిలో ఉన్న వాటిని పూజించవద్దు. సృష్టికర్త అయిన దేవుని నీవు పూజించాలి. నీవు సృష్టించుకోవద్దు. లేని వార్తలు నువ్వు సృష్టించద్దు, లేని ఆలోచనలు నువ్వు సృష్టించద్దు, లేని తలంపులు నీవు నీ మనసులో సృష్టించుకోవద్దు. నువ్వు నూతన సృష్టిగా మారాలంటే క్రీస్తు నందు మాత్రమే ఉంటే మారుతాం. ఎప్పుడు క్రీస్తు ఆలోచన ఉండాలి. సువార్త చెప్పాలనే ఆలోచన, ప్రార్థన చేయాలనే ఆలోచన, మందిరానికి రావాలని. నేను ఎందుకు వెళ్ళాలి మందిరానికి? కాదు, మందిరం దేవునిది. మందిరములో అందరూ సమానమే. డబ్బులున్న వారికి ఒక ప్రార్థన, డబ్బులు లేని వాళ్ళకి ఒక ప్రార్థన నేను చెయ్యను. నేను అలాంటి సేవకుని కాను. అందరికీ ఒకేలాగా ప్రేమిస్తా, అందరి కొరకు ఒకేలాగా ప్రార్థన చేస్తా, అందరి కొరకు ఒకేలాంటి ప్రేమను చూపిస్తా. అది నేను నేర్చుకున్నది యేసయ్య దగ్గర. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, మనము దేవుని పిల్లలం, కలిసి ముందుకు వెళ్దాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చిన దాకా. ఆమేన్. తల్లి వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు బల్లలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. కృప కలిగినటువంటి మా దేవుడా, ఈ వాక్యం ద్వారా ఈ ప్రజలతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.